తమ్ముళ్ళు చెల్లెళ్ళు, అమ్మ నాన్న నీ వల్ల నరకం అనుభవించడానికి వీల్లేదు. కొడుకుని కన్నాను కానీ వాడు నరకం చూపించేస్తున్నాడు. కూతురుని కన్నాను కానీ నరకం చూపించేస్తుంది. బయటికి వెళ్ళిందంటే, బయటికి వెళ్ళాడంటే ఇంటికి వస్తాడో లేదో తెలియదు, ఎలా వస్తాడో, ఎవరితో వస్తాడో, ఎవరితో వస్తుందో, ఏమి తీసుకొస్తుందో ఇంటి మీదకి భయంగా మేము జీవిస్తున్నామని చెప్పి ఏ తండ్రి ఏ తల్లి తమ్ముడు చెల్లి నీ గురించి భయపడడానికి వీల్లేదు. నిన్ను కన్నందుకు అమ్మ నాన్నకు ప్రశాంతత ఉండాలి, నిన్ను కన్నందుకు అమ్మ నాన్నకు సుఖం ఉండాలి, సంతోషం ఉండాలి. అంతేగాని ఇష్టానుసారంగా జీవించి అల్లరి చిల్లరగా జీవించి అడ్డమైన పనులు చేసి అడ్డమైన స్నేహితులతో తిరిగి అడ్డమైన ప్రేమదోమ అని చెప్పి అమ్మకు నాన్నకు అవమానం తీసుకురావడం కానీ, వారికి ఉన్నటువంటి గౌరవాన్ని మర్యాదను పాడు చేయటం కానీ అది ఏమాత్రం కూడా కొడుకుగా కూతురుగా నీకు తగనే తగదు. నీ తల్లిని నీ తండ్రిని సన్మానించని బైబిల్ సెలవిస్తుంది. అలా సన్మానించేవాడు దీర్ఘాయుష్ను పొందుకుంటాడని బైబిల్లో ఉంది. తమ్ముళ్ళు చెల్లెళ్ళు దీర్ఘాయుష్మంతుడు కావాలంటే, మంచి ఆరోగ్యం కలిగి ఆయుష్ పోసుకోవాలంటే అమ్మను నాన్నను ఏడిపించడం మానే అమ్మకు నాన్నకు సంతోషాన్ని పంచిపెట్టు.